ఓ అద్భుతమైన కథ. హిమాలయ పర్వత శిఖరాల మీద ఒక బురుగు చెట్టు ఉండేది. విశాలమైన శాఖలతో, విస్తరమైన ఖండంతో ఆ బురుగు చెట్టు తన తెల్లటి దూదితో మరో మంచు కొండను తలపిస్తూ ఉండేది. ఒకరోజు అటువైపుగా వెళ్తున్న నారదుని దృష్టి ఆ బురుగు చెట్టు మీద పడనే పడింది. వేల అడుగుల ఎత్తున ఇంతటి మహావృక్షం మనుగడ సాగించడం సాధ్యమేనా అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా బురుగు చెంతకు వెళ్ళి, నువ్వు అలంత ఎత్తున ఇంతగా విస్తరించి ఉన్నావు కదా, మరి నీకు ఏనాడు ఆ వాయుదేవుని వల్ల నష్టం వాటిల్లేదా? అయినా తన పావనాలతో నిన్ను విరిచేందుకు ప్రయత్నించలేదా? నీకు వాయుదేవునికి మధ్య ఏమైనా బాంధవ్యం ఉందా ఏం అని అడిగాడు నారదుడు. నారదుని మాటలతో బురుగు చెట్టుకి పౌరుషం పొడుచుకు వచ్చింది. వాయుదేవుని స్నేహంతోనే, అతని దయాదాక్షిణ్యాలతోనే నేను మనుగడ సాగించడం లేదు. నన్ను కూల్చే అంత సామర్థ్యం వాయుదేవునికి లేనే లేదు. నా బలంతో పోలిస్తే ఆయన బలం ఒక మూలకు కూడా సరిపోవదు అంటూ పౌరుషమైన మాటలెన్నో పలికింది. బురుగు చెట్టు మాటలను వినగానే నారదునికి మరో కథ నడిపేందుకు అవకాశం చిక్కింది. నువ్వు ఇలా మాట్లాడడం సబాబుగా లేదు. ఆ వాయుదేవుడు తలుచుకుంటే కొండలైనా కదిలించగలడు. మరి నువ్వు ఇన్నేసి మాటలు అన్న విషయం తెలిస్తే ఆయన నీకు కీడు చేయక మానడు అంటూనే బురుగు చెట్టు గర్వంతో వదిలిన మాటలన్నిటినీ పూసగుచ్చినట్లుగా వాయుదేవునికి చేరవేశాడు. బురుగు చెట్టు తనని కించపరిచాడని వాయుదేవుడు సహించలేకపోయాడు. వెంటనే ఆగమేఘాల మీద బురుగుని చేరుకొని, ఒకనాడు బ్రహ్మదేవుడు నీ చెంత సేద తీరాడన్న కారణంగా ఇన్నాళ్ళు దయతలిచి నీ జోలికి రాలేదు. నేను చూపిన కరుణ నీలో కృతజ్ఞతలు కరిగించలేకపోగా గర్వాన్ని రగిలించింది. రేపు ఈ పాటికి నిన్ను ఏం చేస్తానో చూడు అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. వాయుదేవుని మాటలకు బురుగు నిలువెల్లా వణికిపోయింది. ఇప్పటి వరకు తనకు ఎదురు లేదన్న పొగరుతో అనకూడని మాటలన్నీ అనేసింది. వాయుదేవునితోనే వైర్యం తెచ్చుకుంది. నారదుడు చెప్పినట్లు వాయుదేవుడు తలుచుకుంటే కొండలు కూడా కదిలిపోయే మాట వాస్తవమే. అలాంటి తాను మాత్రం ఆ ప్రభంజనుడికి ఎదురోడి ఎలా నిలబడగలదు? ఇప్పుడేం చేయడం? ఇలా పరిపరి విధాల్లా ఆలోచించిన బురుగు చివరికి ఒక నిశ్చయానికి వచ్చింది. వాయుదేవుడు తనకు నష్టం కలిగించే లోపుగా తానే తన కొమ్మలన్నీ విరిచేసుకుంది, రెమ్మలన్నిటినీ తుంచేసుకుంది, పూలన్నిటినీ రాల్చేసింది. చిట్ట చివరికి ఒక మోడుగా మారింది. ఇప్పటిక వాయుదేవుడు నష్టపరిచేందుకు నా వద్ద ఏమి మిగల్లేదు అన్న నమ్మకంతో పావనుడి రాక కోసం ఎదురు చూసింది. మరనాడు వాయుదేవుడు రానే వచ్చాడు. మోడులా నిలిచిన బురుగుని చూసి జాలిపడ్డాడు. నేను విధించాలనుకున్న శిక్షను నువ్వే స్వయంగా అమలు చేసుకున్నావు. ఇక మీదేనా అహంకారాన్ని వీడి నమ్రతతో జీవనాన్ని సాగించు అంటూ సాగిపోయాడు. పెద్ద చిన్న తారతమ్యం లేకుండా, తన పరిమితుల గురించి ఆలోచించకుండా ఎవరితో పడితే వారితో విరోధం పెట్టుకుంటే ఏమి జరుగుతుందో బురుగు కథ తెలియచేస్తుంది. గర్వం ఎప్పటికీ పనికిరాదిన నీతిని పదే పదే వినిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.